హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. కళ్ళు తెరిచిన సీత అనే యథార్థ గాథను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఎపిసోడ్ 23 వినేద్దామండి. రచించిన వారు రంగనాయకమ్మ గారు. చదివి వినిపించేది పద్మిని. సీత స్నేహితులుగా తాత్కాలిక సంబంధాలతో గడిపితే ఆడవాళ్ల మీద మగవాళ్ల ఆధిపత్యాలన్నీ పోతాయి అనుకోవాలా? బాయ్ ఫ్రెండ్లు, గర్ల్ ఫ్రెండ్లని కొట్టడాలు, చంపడాలు వార్తలు బోలెడు చదువుతూ ఉంటాము. ఆ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ సంబంధాల్లో ప్రేమలు అని వాళ్ళు చెప్పుకునే వాటిల్లో కొంతకాలమైనా నిలబడే సంబంధాలెన్ని? నూటికో కోటికో ఒకటి నిలబడుతుంది. అలా నిలబడ్డ వాళ్ళు కూడా ఆ స్నేహాలకి విలువ ఇచ్చుకోరు. ఆ సంబంధాల్ని అలాగే ఉంచుకోరు. వాటిని పెళ్లిగా మార్చేసుకోవాలని తాపత్రయపడతారు. తమ సంబంధం భార్యాభర్తల సంబంధంగా ఉండకూడదని ప్రారంభంలో అనుకున్న వాళ్ళు క్రమంగా అది చట్టబద్ధ సంబంధంగానే మారాలి అనుకుంటారు. స్నేహితులమని చెప్పుకునే వాళ్ళ దృష్టిలో కూడా పెళ్లికే గొప్ప విలువ. పెళ్ళి ఎవరితోనో ఒకరితో జరిగేదాకా అందాక బాయ్ ఫ్రెండ్తో తిరుగుళ్ళో, కడుపులో, అబార్షన్లో ఎన్ని వింటున్నావు? సీత మౌనంగానే చెవులు మూసుకుంది. సీత, 2 ఏళ్ల కిందట ఫ్రాన్స్ నుంచి ఒక పాఠకురాలు నా దగ్గరికి వచ్చింది. తెలుగావిడే. ఆవిడది రాజమండ్రి దగ్గర ఒక ఊరు. ఆవిడ భర్త ఫ్రెంచ్ వ్యక్తి. పెద్దవాళ్లే. వాళ్ళకి ఒక కూతురు. ఆ కూతురు గురించి చెప్పేటప్పుడు ఆవిడ కళ్ళనీళ్లు పెట్టుకుంది. ఆ కూతురు బాయ్ ఫ్రెండ్తో అయినా నిలకడగా ఉండదని ఆవిడ చెప్పింది. కూతురికి అబార్షన్లు అయ్యాయని చెప్పింది. కొన్నిసార్లు ఆ విషయాలు తమకి తెలియవని, తెలియకుండానే జరిగిపోతాయని చెప్పింది. ఈ దేశమే బాగుంది, ఇక్కడంతా విచ్చలవిడితనం లేదండి అంది. ఈ దేశం కూడా అదే దారిలో ఉంది. ఇది కూడా తొందరలోనే అలా తయారవుతుందిలేండి అంటే, ఇప్పటికైతే ఇక్కడ కాస్త మంచి చెడ్డలున్నాయి. చిన్నతనం నుంచి మా పిల్లకి ఎంత బోధించినా అక్కడ అది సాగలేదు. ప్రేమ అంటారు, కానీ ప్రేమకి అక్కడ ఒకే అర్థం ఉండదు. ఎవరి అర్థం వాళ్ళదే. ఎవరికి ఎలా కావాలో అలాంటి అర్థం ఇచ్చుకుంటారు. మా పిల్ల అర్థం మా పిల్లది. అది చాలా బాధపడుతూ చెప్పింది. ఆవిడ రాజమండ్రి దగ్గర ఉన్నప్పుడే టీచర్ ఉద్యోగంలో చేరినప్పుడు ఒక ప్రాజెక్టు పని మీద వచ్చిన ఫ్రాన్స్ స్కాలర్ని పెళ్లి చేసుకుంది. ఇద్దరూ అక్కడికి వెళ్ళినా చాలా ఇష్టంతో ఉన్నారు. వీళ్ళని చూసి వాళ్ళ కూతురే అడుగుతుందట, ఇన్ని సంవత్సరాల నుంచి కలిసి ఉంటే మీకు బోర్ కొట్టదా అంటుందట. ఎక్కువ కాలం కలిసి ఉంటే వాళ్ళేదో పాతకాలపు చాదస్తులని ఆ పిల్ల అర్థం. ఆవిడ ఆ మాటలు చాలా బాధపడుతూ చెప్పింది. అక్కడి ప్రేమలు శరీరాల వెరైటీల్ని వెతుక్కుంటాయి అంతే అంది. 20 ఏళ్ల నుంచి విదేశంలో ఉన్న మనిషిలాగా లేదావిడ. ఉచ్చారణ కూడా మారలేదు. ఇండియా అంటే ఆవిడకు ప్రేమ పెరిగింది. అక్కడ ఇప్పుడు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, ఆ ఇద్దరే ప్రేమికుల్లా తిరగడం కూడా పోతుందండి. 3 నలుగురేసి కలిసి తిరుగుతున్నారు అంది. ఇక్కడ కూడా పద్ధతి నడుస్తుందని పేపర్లలో రాస్తున్నాయి. ప్రతిదీ అక్కడి నుంచే ఇక్కడికి దిగుమతి అవుతూ ఉంటుంది అన్నాను. అలాగే ఆవిడ ఇంకా చాలా విషయాలు చెప్పింది. ఆ పెద్ద క్యాపిటలిస్టు దేశాల్లో టీనేజ్ ప్రెగ్నెన్సీ పెద్ద సమస్య అని చెప్పింది. ఎందుకు? గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ సంస్కృతి వల్లే. 13 ఏళ్ల ఆడపిల్లకి కడుపులు రావాల్సిందే. అబార్షన్లు జరగాల్సిందే. జనం తప్పుడు దారులు పట్టి చెడిపోవాలి. మంచి మార్గాల వైపు తలలు తిప్పకుండా ఉండాలి. అది ఆ దేశాల ప్రభుత్వం అవగాహన. అక్కడే కాదు సీత, ఇక్కడ ఉంది కొంచెం ఆ పరిస్థితి. ఒక డాక్టర్ అమ్మ నాకు బాగా తెలుసు. అప్పుడప్పుడు ఆశ్చర్యపోతూ చెబుతుంది. కూతుళ్ళని వెంట పెట్టుకుని తల్లులు తీసుకొస్తారు అబార్షన్ల కోసం, తండ్రులకు తెలియకుండా. కొన్నిసార్లు తండ్రులకు తెలుస్తుంది. ఆ ఆడపిల్లల్ని బంధువుల్లో కూడా ఎవరెవరో నాశనం చేస్తారు. మన పరిస్థితుల్ని కొంచెం వేరు. సీత ప్రతి సంగతికి భయపడుతున్నట్టే చూసింది. చాలా గాబరా పడిపోతూ వింది నా మాటలు. ఒకటి చెప్పు సీత, నాగరాజు కానీ శంకర్ బాబా కానీ ఆడపిల్లలకు బాయ్ ఫ్రెండ్లుగా ఉంటే ఆ మగవాళ్ళు స్త్రీలను తమతో సమానులుగా భావిస్తూ గర్ల్ ఫ్రెండ్ సంపాదించే జీతం మీద ఆశ లేకుండా మంచి రకం పద్ధతుల్లోనే ఉంటారా? గర్ల్ ఫ్రెండ్ అంటే భార్య కాదు కాబట్టి కొత్తలో కాస్త పెత్తనాలు చేయకుండా ఉంటారేమోలేండి. అక్కడ ఎవరి జీతాలు వాళ్ళవిగానే ఉంటాయి కానీ మిగిలిన తుక్కు లక్షణాలన్నీ ఎలా పోతాయి వాళ్ళకి అంది. నేను మళ్ళీ అన్నాను, ఒక మగాడు భర్తగా ఉండడానికి పనికిరాని వాడైతే వచ్చిపోయే స్నేహితుడిగా ఉండడానికి అసలే పనికిరాడు. ఆ రకం స్నేహితుడి కన్నా భర్తే ఉత్తముడు.
ఆ భర్త దాస్యాన్ని భరించలేకపోతే ఆ దాస్యత్వంతో రాజీ అక్కరలేదు, ఒంటరిగా బ్రతకాలి. అంతేగాని వచ్చే పోయే స్నేహితుడిని సంపాదించడం కాదు. భర్తకి ఆధిక్యత పోవాలంటే ఆడవాళ్ళకి తమ పోషణ కోసం మగవాళ్ల మీద ఆధారపడే పరిస్థితి పోవాలి. నీకు శ్యామలకి సొంత బతుకు తెరువులున్నాయి కాబట్టి మీరు నిస్సంకోచంగా తెంపుకోగలిగారు. కానీ అలాంటి పరిస్థితులు ఇద్దరికో ముగ్గురికో కాదు, మొత్తం ఆడవాళ్ళందరికీ ఉండాలి. సీత కొంచెం నవ్వింది. అప్పుడు ఆడవాళ్ళందరూ అలాగే అవుతారా? అలా జరగదు. మగవాళ్ళ జ్ఞాననేత్రం తెరుచుకుంటుంది. వాళ్ళని వాళ్ళు సంస్కరించుకుంటారు. పెత్తనాలు పనికిరావని తెలుసుకుంటారు. అప్పుడే మంచి ప్రేమలు, మంచి సంబంధాలు, మంచి సంసారాలు ఏర్పడతాయి. మగవాళ్ళకి ఇప్పుడు ఆధిపత్యాలన్నీ ఏ కారణాలు ఇస్తున్నాయో ఆ కారణాలు పోవాలా లేదా? సీత బెంబెలు పడ్డట్టు మౌనంగా అయిపోయింది. కాసేపటికి అంది, ఎంత దూరం అండి అది? మనకి సూర్యుడికి ఉన్నంత దూరం అంది చాలా నిరుత్సాహంగా. కళ్ళు తెరిస్తే అంత దూరం ఉండదు. నువ్వైతే బయటపడ్డావు కదా, ఇక స్నేహితుడి కోసం దృష్టి పెట్టుకోకు సుమా. అమ్మో, నేనా? 100 జన్మల దాకా మగవాళ్ల మొహాలు చూడలేనంత భయంతో ఉన్నాను. 101వ జన్మలో ఏం చేస్తానో నాకు తెలియదు. అసలు ఒక్క జన్మతోనే జీవితం అయిపోతుంది. జన్మల మీద నమ్మకం లేదు నాకు. మీరు చెప్తే వినాలని మిమ్మల్ని అడిగాను, కానీ నేను బాయ్ ఫ్రెండ్ సంబంధాల కోసం చూస్తానా? అలా అనుకో. అంత నిరుత్సాహం అక్కర్లేదు సీత. ఉత్సాహం లేని చోట నిరుత్సాహం ఉంటుంది, నిజమే. కానీ మంచి స్నేహితుడు ఎప్పటికైనా దొరికితే దొరుకుతాడేమో. వద్దులేండి, ఆ మాటలు వద్దు. నాకు ధైర్యం చెప్పాలని మీరు అలా అంటున్నారు. నిజంగా నేను నిరుత్సాహపడడం లేదు. నిరుత్సాహం ఎందుకైనా? అతన్ని భరించలేకే బయటకు వచ్చాను. నేను హాయిగా ఉన్నాను. నా సంగతి కాదు, ఆడవాళ్ళ గురించి నాకు భయంగా ఉంది అంతే. సీత అలా మాట్లాడి మాట్లాడి మీ టైం అంతా పాడు చేశాను. వెళ్తానండి. గాంధీ గారికి చెప్పండి, స్పాట్కాస్ట్ నిద్రపోతున్నట్టున్నాడు. మరి నేను వెళ్ళనా? నాతో పనుంటే పిలవండి, వస్తాను. సరే వెళ్ళు, దిగులు పడకు సీత. అదే మళ్ళీ మళ్ళీ చెప్పాలనిపిస్తుంది నాకు. అవును, మీరు చాలాసార్లు చెప్పారు, నన్ను నమ్మండి. నిజంగా నాకు బాధ కలిగేది అతన్ని వదిలేసినందుకు కాదు, అతన్ని పెళ్లి చేసుకున్నందుకు. ఆలోచిస్తే అప్పటికే అతన్ని గ్రహించవచ్చు. అప్పుడు మైసూర్ కంపెనీలో నా బాండుని పూర్తి చేశాకే ఉద్యోగం మానాలని నాకెంతో ఉండేది. 2 నెలలు ఆగమంటే ఆగనన్నాడు. ప్రతి చోట నేనే అతనికి అనుగుణంగా నడిచాను. పార్కులో ఉన్నప్పుడు మా సార్ ఫోన్ వస్తే అతను ఎంత గొడవ పెట్టాడో. అలాంటివన్నీ పెళ్లికి ముందే జరిగాయి. అయినా నా కళ్ళు తెరుచుకోలేదు. ఇప్పుడు గ్రహించి ఏం ప్రయోజనం? రేపటి నుంచి నన్ను డైవోర్సీ, విడాకులైన మనిషి అంటారు కదా. ఇప్పుడు ఎలాగో ఒక్కదాన్నే ఉన్నాను. అప్పుడే ఎలాగో అలాగే ఉంటే పోయేది కదా. ఆ మాత్రం వివేకం లేకుండా నేను ఎందుకంత తొందరపడ్డాను? అతని నుంచి బయటపడ్డందుకు నిజంగా బాధ లేదండి. పంజరంలో నుంచి బయటపడ్డట్టుగా ఉంది. నిజమే. కానీ అతన్ని అంత నమ్మి వెళ్ళావు. ఆ పరిస్థితి సంతోషంగా సాగితే బాగుండేది. బయటపడ్డందుకు సంతోషించే విషయంగా అది మారింది. అది దిగులు పడవలసిన పరిస్థితులే సీత. సరే వెళ్ళు. అంతలో ఫోన్ మోగితే తీశాను. ఆశ్చర్యంగా ఆ డాక్టర్ అమ్మే. ఆవిడ ఒక టాబ్లెట్ పేరు చెప్పడానికి చేసింది. నేను మీకు ఒక అరగంట తర్వాత చేస్తానండి. ఆ వివరాలు అప్పుడు రాసుకుంటాను. మీకు బాగా తగ్గిందా? అయితే నేను అదే వాడతాను, తర్వాత చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాను. సీత ఇంకా బయలుదేరలేదు. ఇందాక చెప్పిన డాక్టర్ అమ్మే ఈవిడ అమ్మవారి భక్తురాలు. రోజు 2 గంటల సేపు అమ్మవారి విగ్రహానికి పూజలు చేస్తుంది. అలా చెయ్యాలంటే వీపు నొప్పట. ఆ విగ్రహాన్ని టేబుల్ మీదకి ఎక్కించిన ఆ ఎత్తులో వంగడానికి కూడా నొప్పే. ఏదో టాబ్లెట్ వాడుతుంటే బాగుందట, నొప్పి బాగా తగ్గిందట. నాకు కొంచెం వేళ్ల నొప్పులుంటాయని ఎప్పుడో చెప్పాను. ఆ టాబ్లెట్ బాగా ఉందని చెప్పడానికే చేసింది. సీత ఆశ్చర్యంగా, అమ్మవారి భక్తులకి టాబ్లెట్ కావాలా అని మీరు ఆవిడతో అన్నారా రంగాజీ? అంది నవ్వుతూ. ఎప్పుడో ఏదో అన్నాలే ఒకసారి. తర్కానికి నిలబడే వాళ్లతో అయితేనే వాదాలు పనికొస్తాయి. మన కర్మ మనం అనుభవించొద్దా అంటుందా డాక్టర్ అమ్మ. పైగా నవ్వుతుంది. అదో దాటవేత. డాక్టర్ అమ్మలే ఇలా ఉంటే నాగమ్మల్ని ఏమంటాం? మా సువర్ణని ఏమంటాం? ఆ డాక్టర్ అమ్మ మా జీవితంలో మనిషి కాదు. సువర్ణ అయితే ఇంట్లో మనిషే. గుళ్ళకే డబ్బు పెట్టేస్తూ ఉంటుంది. నాకు బాగా విసుగు. మీ దగ్గరే కూర్చోవాలని ఉంది, కానీ ఇప్పటికే 2 గంటలు మీ టైం పాడు చేశాను.
ఇక వెళ్ళిపోతాను అంటూ లేచింది సీత. సీత, మీ గిన్నె బ్యాగ్లో పెట్టుకున్నావా అంటూ నేను వెనకాల వెళ్ళాను. సీత గేటు దాటబోతుంటే కోటయ్య గారు గేటు లోపలికి రాబోతూ సీతకి ఎదురొచ్చాడు. వాళ్ళిద్దరూ బాగా తెలిసిన వాళ్లే. సీతకి ఆయన, ఆయనకి సీత బాగా తెలుసు సీత తండ్రి ద్వారా. ఆయన చిన్న వయసు వాడే, 40 కూడా ఉండవు. తన దాంపత్యం గురించి కొంచెం విచారంతో, అసంతృప్తితో ఉంటాడు. మాకు తెలిసినంతవరకు ఆయన మంచివాడు. చిన్న సొంత ఇల్లు ఉంది, జీతం వచ్చే ఉద్యోగం ఉంది. వాటితో సంతృప్తి పడతాడు. ఆయన భార్య ఆ రకం కాదు. వడ్డీ వ్యాపారం చేయాలంటుంది. స్థలాల్ని కొని అమ్మే తెలివైన కార్యాలు చేసి ఎదిగిపోవాలి అంటుంది. భక్తి విషయంలో కూడా ఆయన గుళ్ళకి ఆవిడ దూరం. ఆవిడ ఎప్పుడూ ముక్కులతో, జోస్యాలతో, డైమండ్ నగల కోరికలతో ఉంటుంది. ఇంటి పనులు శ్రద్ధగా చేసుకోవడానికి బద్ధకం. నాకు ఈ కోటయ్య గారు మేం ఫిలిం నగర్లో ఉండే కాలం నుంచి పాఠకుడిగా తెలుసు. ఆ రోజుల్లో ఆయనకి ఇంకా పెళ్లి కానప్పుడు నాకు విమల లాంటి భార్య కావాలి అనేవాడు. నేను నవ్వి, మీరు బుచ్చిబాబేనా? బుచ్చిబాబు అయితే విమల దొరుకుతుంది. బుచ్చిబాబు ఏం చేస్తాడు? సుబ్బుల్ని కాదని విమల్ని వెతుక్కున్నాడు అనేదాన్ని. కానీ ఆయన బంధువుల అమ్మాయినే చేసుకున్నాడు. ఆమె పుస్తకాల ముఖం ఎరుగదు. పైగా డబ్బు బాగా సంపాదించాలని యావ. అందుకు ఈయనకి బాధపడడం బాగా వచ్చు. ఆ డబ్బు విషయాలే కాదు, రోజు కళ్ళ ముందు జరిగే విషయాలు కూడా చాలా బాధ కలిగించేవే అంటాడు. పెళ్ళం కానీ పిల్లలు కానీ ఒక్క పనిలో కూడా శ్రద్ధగా ఉండరట. పొద్దున్న నిద్ర లేచిన వెంటనే పక్కలు సర్దుకోరు, దుప్పట్లు మడత పెట్టుకోరు. అవి ఎడాపెడా ఉంటాయి. వంటింట్లో గిన్నెలు, డబ్బాలు, గట్లు ఏవీ శుభ్రంగా ఉండవు. భోజనానికి టేబుల్ దగ్గర కూర్చుంటే అక్కడే కూర గిన్నెలు పక్కనే వెంట్రుకలతో నిండిన దువ్వెనో, వెంట్రుకలు అంటుకున్న నూనె సీసాయో కనబడవలసిందే. చెప్పులు వంటింటి దాకా వస్తాయి, బయట వదలరు. అవి ఇంకా భోజనాల బల్ల మీదకి ఎక్కలేదు ఇప్పటికీ. ఈయన చాలా సర్దుతాడు. మర్నాటికి మళ్ళీ మామూలే. రోజు ఆఫీసుకి వచ్చే ముందు ఈయనే కొంచెం అన్నం వండుకుని రాత్రి కూరో పచ్చడో వేసుకుని తెచ్చుకుంటాడు. ఆవిడ ఉద్యోగం చేసే మనిషి కాదు. అయినా ఇంట్లో దేనికి బాధ్యతగా ఉండదు. చేస్తే పూజ, లేకపోతే డబ్బొచ్చే మార్గాల గురించి వాకోబులు. అప్పుడప్పుడు బయట అమ్మే కూరలు తెచ్చుకోవడం. ఒకరోజు తెల్లారిందంటే మళ్ళీ తెల్లారేదాకా ప్రతి చోట ఈయనకి అసంతృప్తి. ఈ వెంట్రుకలు దువ్వెన టేబుల్ మీద ఎవరు పెట్టారు అంటే భార్యగారు ఏమంటుందంటే, ప్రతి చిన్న విషయం పట్టించుకోవాలా? ఇప్పుడేమైంది? దువ్వెనక్కడుంటే అదేం కరిచిందా? నేనే వంటింట్లో దువ్వుకుని అక్కడ పడేసినట్టున్నాను అంటుంది నిర్భయంగా. వంటింట్లో దువ్వుకుని? ఆ నిర్భయం, నిస్సిగ్గు, ప్రతి తప్పుకి ప్రతిరోజు అన్నీ చిన్న చిన్న విషయాలే. పట్టించుకోవద్దు, పట్టించుకునే లక్షణం ఈయనకి లేదు. లేదు కాబట్టే ఆ కాపురం అలా సాగుతుంది, ఇంకా సాగుతుంది. ఒక్కోసారి కోటయ్య గారు నాతో ఏమంటాడంటే, ఇంటి పని అంతా మగవాళ్ళు ఆడవాళ్ళ మీదకి తోసేస్తారని మీరంటారు, రాస్తారు. అదంతా చదివి నేను ఇంట్లో పనులు మొదలుపెట్టానండి. మా బంధువుల్లో మగవాళ్ళెవరూ ఇంట్లో పనులు చేయరు. నేను ఎప్పటి నుంచో మొదలుపెట్టాను. మా ఆవిడికి ఆ గుర్తింపే ఉండదండి. ఆవిడ ఉద్యోగం చేసే మనిషి కాదు. నేను బయట పని చేసి జీతం తెస్తున్నాను కదా. అలాగే ఆవిడ ఇంటి పని చెయ్యాలా లేదా? నేను ఆఫీస్కు పోయే టైంకి అన్నం కావాలా లేదా నాకు? లేవదు, వండదు. నిన్న నేను పప్పు వండుకుందామని డబ్బా తీస్తే దాని నిండా పురుగులు. అది ఆమెకు చూపించి రేపటికి బాగు చేసి ఉంచు అన్నాను. ఇవాళ ఆ డబ్బా అలాగే ఉంది. అడిగితే ఖాళీ ఉందా నాకు అంది. ఖాళీ లేదట. ఏదో పూజ చేసిందట. ఆలస్యంగా లేచి ఒక కూర వండుతుందిలేండి. తర్వాత పూజకి ముస్తాబుకే 2 గంటలు ఖాళీ ఎక్కడా? ఆమె ముస్తాబు మీకోసమే కదండి. అదంతా పోయిందిలేండి. పోయిందా? ఎప్పుడో. మరి ఆమె ముస్తాబు ఎవరి కోసం అడిగారా? నా ముస్తాబు నా కోసమే అంటే నేనేం చేయాలి? సరేలే, నీ ముస్తాబు నాకొద్దు గాని నా కోసం వంట చెయ్యన్నారా? అది అనాలా అండి? మీరు ఉద్యోగం చేయకపోతే, జీతం లేకపోతే ఆమె అడగదా మిమ్మల్ని? తనెందుకు అడగదు? అసలు అన్నిటికీ ఒకరిని ఒకరు అడుక్కోవాలా? ఎవరి బాధ్యత వాళ్ళకి ఉండొద్దు? పప్పు బాగు చేసి ఉంచమన్నాను, చేసిందా? ఆ డబ్బా అక్కడ పడేసి వెంటనే దుకాణానికి వెళ్ళి 1 కిలో పప్పు కొనుక్కొచ్చి కొంచెం ముద్దపప్పు వండుకుని పచ్చడి వేసుకుని తెచ్చుకున్నాను. అబ్బా, చాలా పెద్ద తిరుగుబాటు చేశారు. ఈ సమస్య ఎన్నాళ్ల నుంచి మీకు? నాళ్ల నుంచా? ఏళ్ల నుంచి. ఆమె డ్యూటీ ఆమె చేయకపోతే మీరే చేసుకుంటున్నారు. మంచి పరిష్కారం. ఏళ్ల నుంచి జరుగుతుంది.
ఇవాళేం కొత్త బాధ వచ్చింది మీకు? ఇవాళే కాదు, రోజూ బాధే. ఊరుకోండి ఇక కోటయ్య గారు. చాలాసార్లు చెప్పారు, మీ టైం వేస్టు, నా టైము వేస్టు. మీకు పరిష్కారం అక్కర్లేదు, సానుభూతి కావాలి. అయ్యో అయ్యో, మీ భార్య అలా చేస్తుందా? అయ్యో అనాలి నేను. బాధ ఉన్నవాళ్ళు దాన్ని ఎవరికో ఒకరికి చెప్పుకోకపోతే బుర్ర చిట్లిపోతుంది. అందుకే చెప్పుకుంటారు. అసలు పరిష్కారం మీకు తెలుసు. మీరు 7-8 గంటలు బయట పనిచేసి జీతం తెస్తున్నప్పుడు ఇంట్లో మనిషి తిండి వండి పెట్టకపోతే ఆ సంబంధం ఎందుకండి? ఆవిడ ఉద్యోగం చేసే మనిషి అయితే మిమ్మల్ని కూడా ఇంటి పనులు కొన్ని చేయమని అడగడానికి ఆమెకు హక్కు ఉంటుంది. ఉద్యోగాలు చేస్తూ ఉన్న ఇంటి పనులు ఎగ్గొట్టడానికి ఎవరికీ హక్కు ఉండదు. సంవత్సరాల తరబడి బద్ధకాలు మరిగి అతనే చేసుకుంటాడులే అని తన బాధ్యత తను పట్టించుకొని పిల్లలతో మీ సమస్య ఎలా పరిష్కారం అవ్వాలి? ఆమెతో తెంపేసుకోవాలి, దూరంగా బతకాలి. కానీ అది చెయ్యలేరు. అలాంటి కోపం రాదు మీకు. పైగా ఆమెతోనే పెళ్ళిళ్ళకి పోతారు, ఫంక్షన్లకి పోతారు, ఊళ్ళో తిరుగుతారు. అంతా మామూలే. ముచ్చటైన సంసారం చేస్తున్నారు, అదే కానివ్వండి. నా పుస్తకాల్లో సిగ్గుమాలిన బతుకులు బతకమని రాశానా? ఎవరి బాధ్యతలు వాళ్ళకి లేకపోతే ఆ సంబంధాలు తీసి పారేయమని రాశాను. అదెందుకు చెయ్యరు మీరు? అది కాదండి, విడిపోతానని అనలేదనుకుంటున్నారా? అలా అంటే 2 రోజులు కాస్త ఒళ్ళుంచుతుంది, మళ్ళీ మామూలే అయితే మరి అప్పుడేం చెయ్యాలి? ఆ పూటే విడిపోవాలి. ఊరికే బెదిరించడానికి మాట్లాడితే దానికి ఎవరు విలువిస్తారు? నాకు మీ ఆవిడే నచ్చింది, తెలివైన గడుసైన మహిళ. మీ దాంపత్యానికేం? ముచ్చటగా ఉంది. ఆవిడ మామూలే, మీరు మామూలే. ఇలాగే బతికేయండి నోరు మూసుకుని. సమస్య లేదు. ఇక చెప్పకండి ఎప్పుడో. నా మందలింపులు ఆయన చాలాసార్లు విన్నాడు. కానీ పిరికి మనిషి, తెగ భయస్తుడు. నన్ను అపార్థం చేసుకోడు కానీ నేను తనంటే సానుభూతిగా అర్థం చేసుకోవడం లేదనుకుంటాడు. తనకు చాలా సహనం ఉంది అనుకుంటాడు. సహనం ఎప్పుడు ఉండాలో ఎప్పుడు పోవాలో తెలియదు. చాలామంది పద్ధతి ఇదే. సానుభూతి కావాలంతే. ఇంట్లో ఒక కొత్త సంఘటన జరిగినప్పుడల్లా కొత్త కొత్త రకాలుగా బాధపడడం నేర్చుకున్నాడు బాగా. తన నిరుత్సాహాన్ని చిన్న చిన్న కవిత్వాల్లోకి ఎక్కిస్తాడు. ఆకాశంలోని నీలం నాకు దొరకదు, గులాబీలోని పరిమళం నన్ను అంటదు, పక్షి రెక్కల వేగం నాకు అందదు, అనర్హుణ్ణి అని ఒకసారి చిన్న కవిత తీసుకొచ్చి నాకు చూపిస్తే అది నాకు చాలా నచ్చింది. మీ ఆవిడికి చూపించారా దీన్ని అన్నాను. లేదు, చూపిస్తే నిజం చెప్పుకున్నావు అంటుంది. నా ఏడుపు నన్ను ఏడవమంటుంది అన్నాడు. కవిత్వం బాగుంది కానీ ఇది మీకు వర్తించదు. మీరు మంచి మనిషి, మంచిగా బ్రతకాలనుకుంటారు. ఈ నిరాశ అనవసరం మీకు. ఆమెను మార్చాలని చాలా ప్రయత్నించారు, వీలు కాలేదు. అది మీ తప్పు కాదు కదా. ఎక్కడన్నా చిన్న గది అద్దెకి తీసుకుని మీరు వెళ్ళిపోయి శాంతిగా పరిశుభ్రంగా బ్రతకరాదు. వాళ్ళ పోషణకి డబ్బిచ్చేయండి, కానీ వాళ్లతో కలిసి ఉండకండి. ఆమె సంగతి వదిలేయండి. కానీ ఆమె నుంచి తెంపుకునే శక్తి లేదు మీకు. ఇక మీకు మిగిలిన మార్గం ఏమిటి? మీ గదిలో మీరు ఒంటరిగా బ్రతకడం నేర్చుకోండి. మీ గది మీరు శుభ్రంగా పువ్వులా ఉంచుకోండి. మీ తిండికి ఏదైనా క్యాంటీన్లో ఏర్పాటు చేసుకోండి. ఇంట్లో తినకండి. మీకు మీటింగ్లు ఇష్టం, పుస్తకాలు ఇష్టం, పాటలు ఇష్టం. మీ సొంత అభిరుచులతో మీరు బ్రతకండి. ఊరికే దిగుళ్ళు పడతారెందుకు చాదస్తంగా? గదిలో కూర్చుని పుస్తకాలు చదువుకుంటూ సభలకు వెళుతూ సంతోషంగా ఉండండి అని 2-3 సార్లు చెప్పాను నేను. 4 రోజుల కిందట సీత వచ్చేసిందండి అని ఆయనకి చెప్పినప్పుడు, ఈసారి వస్తే నాకు చెప్పండి చూస్తాను అన్నాడు. నేను రాత్రి ఆయనకు ఫోన్ చేసి చెప్పాను రేపు సీత వస్తుందని. అందుకే ఆయన గబగబా వచ్చినట్టున్నాడు. ఆయన వస్తాడని సీతకు చెప్పడం మర్చిపోయాను. సీత ఆయన్ని నవ్వుతూ చూసింది. ఆయన కూడా సీతని చాలా ఆప్యాయంగా బాగున్నావా అమ్మా అని పలకరిస్తూ గేటు లోపలికి వచ్చాడు. వరండాలోకి వచ్చి కూర్చుని మాట్లాడుకోండి అన్నాను నేను తొందరగా వెళ్తానమ్మా, సీతని ఒకసారి చూసేసి వెళ్దామని వచ్చానంతే అన్నాడాయన. ఇద్దరు గేటు లోపల వాకిట్లోనే మాట్లాడుకుంటుంటే నేను లోపలికి వచ్చేసాను. 10 నిమిషాల్లో సీత కూడా లోపలికి నా దగ్గరికి వచ్చి పక్క కుర్చీలో కూర్చుండిపోయింది. చూస్తే కొంచెం బాధపడుతున్నట్టు కనబడింది. ఆయన వెళ్ళిపోయారా? వెళ్ళారండి. నువ్వు వెళ్ళిపోతున్నావా? వెళ్తాను. భర్తని వదిలేయడం అంటే అతను దెబ్బలు కొట్టడం ఒక్కటేనా అండి తప్పు? ఏమిటి, ఏం మాట్లాడుతున్నావు? ఆయన అలాగే అడిగారు. నాకు బాగా కోపం వచ్చింది.
నీ మీద ఎప్పుడన్నా చేయి చేసుకునేవాడా అమ్మా అన్నారు. ఆయన ఏమంటున్నారో నాకు అసలు అర్థం కాలేదు. మళ్ళీ అలాగే అన్నారు. నాకు అర్థం కాలేదండి అన్నాను. అదే, అతను ఎప్పుడన్నా కొట్టేవాడా అమ్మా అన్నారు. నాకు చాలా చిరాకేసిందండి. అలా ఎప్పుడూ జరగలేదులేండి అన్నాను. మరి ఎందుకమ్మా ఇంత తొందరపడ్డావు? ఇంకా కొన్నాళ్ళు చూడకపోయావా అన్నారు. అసలు నా సమస్య ఏమిటో ఒక్క ముక్క కూడా తెలుసుకోకుండా ఎందుకమ్మా తొందరపడ్డావు అట. తొందరపడ్డాన్ని తేల్చేశాడు. నేను వెంటనే తొందరపడడం కాదండి, చాలా ఆలస్యం చేశాను. ఇండియాలో అయితే అన్ని నెలలు ఉండేదాన్ని కాదు. అతన్ని వదిలేయడంలో తొందరపడలేదు, పెళ్లి చేసుకోవడంలో తొందరపడ్డాను అన్నాను. ఆయన చాలా తెల్లబోయాడు, కొంచెం నవ్వాడు. నేనేదో పిల్ల తరహా మాటలు మాట్లాడుతున్నాను అనుకుంటున్నట్టున్నాడు. ఆయనే మళ్ళీ, సరేలే ఆయనే వస్తాడులే, మళ్ళీ వెళ్ళిపో అని. వెళ్తానమ్మా, కొంచెం పనుంది, మళ్ళీ కలుద్దాంలే అని వెళ్ళిపోయారు. నేను మీతో చెప్పాలని లోపలికి వచ్చేసాను. అసలు అదేంటి రంగాజీ, అసలు నా సమస్య ఏమిటో, నేను ఎందుకు వచ్చేసానో ఆయన ఏమన్నా తెలుసుకున్నారా? కొట్టాడా అని అడిగి, కొట్టలేదు కాబట్టి తొందరపడి వచ్చావు, మళ్ళీ వెళ్ళిపో అనేశారు. నోటుకొచ్చిన ఏదో ఒక సలహా పడేయడమేనా? దెబ్బలు కొట్టడం ఒకటేనా భర్త తప్పు? అతని వల్ల ఇతర కష్టాలు ఏమీ ఉండవా? తాగుబోతైనా తిరుగుబోతైనా దెబ్బలు కొట్టకపోతే పర్వాలేదా? అదేంటి, ఆయన కవిత్వాలు రాస్తారు, అలా మాట్లాడారేంటి రంగాజీ అంటూ సీత చాలా కోపంగా మాట్లాడింది. ఆయన్ని అడక్కపోయావా? ఏం అడుగుతాను, నాకు చిరాకు వచ్చేసింది. ఇంకా కొన్నాళ్ళు అక్కడే ఉండి చూడవలసిందట. అంటే దెబ్బలు కొట్టేదాకా చూడవలసిందా? దెబ్బలు కొట్టించుకుని బయటికి రావాలని ఆయన సలహా? ఆయనకి ఆయన భార్యకి అంతగా మాటలుండవని మా అమ్మ వాళ్ళు అనుకునేవాళ్ళు. అప్పుడు నేను చిన్నదాన్ని. ఆయన భార్య ఆయన్ని దెబ్బలు కొడుతుందా? మరి భార్య మీద అసంతృప్తిగా ఉంటారెందుకు? అసంతృప్తి ఉన్నా ఆయన భార్యని వదిలేయలేదు కదా. అలాగే నువ్వు కూడా భర్తని వదిలేయకుండా అక్కడే ఉండాలని ఆయన అర్థమేమో. ఆయన ప్రేమ మీద మంచి మాటలు కవిత్వాలే రాస్తారు. ఆడవాళ్ల కష్టం ఏం తెలుసండి ఆయనకి? తెలుసులే, తెలియక కాదు, నీకేదో కొంచెం సహనం నేర్పాలని అలా అని ఉంటాడు. పోనీలే సీత, ఎవరి సలహాలు వాళ్ళు ఇస్తారు. ఆయన మంచివాడే. నీ సంసారం పాడైపోయిందని ఆయన బాధ, అంతే. ఆయనకు తోచింది ఆయన చెప్పాడు, ఊరుకో. ఏంటండి ఆయనకు తోచింది? మళ్ళీ వెళ్ళి దెబ్బలు పడేదాకా ఉండి దెబ్బల కోసం ఎదురు చూడాలని చెప్పాలనా ఆయనకి తోచింది? దెబ్బలు కొట్టని భర్తలు చాలా ఉత్తములని ఆయన ఉద్దేశంలా ఉంది. సీత, అసలు విషయం ఏమిటంటే, తను చేయలేకపోతున్న పని నువ్వు చేశావు. తన ఆత్మగౌరవంతో తెగించలేకపోతున్నాడు, నువ్వు తెగించావు. నిన్ను చూసి ఆయన తన అసమర్థత తను అర్థం చేసుకోవాల్సింది. కానీ తన లొంగుబాటే మంచిదని, నీ తిరుగుబాటు మంచిది కాదని ఆయనకు అర్థమైనట్టుంది. ఏం లేదు, సింపుల్ కారణం. తను చెయ్యలేని పని నువ్వు చేశావు, అందుకే అది ఆయనకి నచ్చలేదు. అవమానాలు ఎన్ని రకాలుగా ఉంటాయో సొంత అనుభవంతో ఆయనకి తెలిసి ఉండాల్సిందే. పోనీలే సీత, కొంచెం తెలివి తక్కువగా మాట్లాడాడు కానీ ఆయన మంచి మనిషి అని మనకు తెలుసు కదా. రేపటి నుంచి ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటారు నిన్ను. అన్నిటికీ ఇలాగా చిరాకు పడతావా? చాదస్తాల వాళ్ళ మాటలు నేనెందుకు లెక్క పెడతానండి? ఈయన కాస్త పుస్తకాల మనిషి కదా, ఈ మనిషి ఇలా అన్నాడేమిటని చిరాకేసింది నాకు. తను సహనంగా ఉంటాడు కాబట్టి అందరికీ మార్గం అదే అనుకుంటున్నట్టున్నాడు. ఇంకోసారి కలిసినప్పుడు ఆయన్ని అడుగుదుగానిలే. సీతా, కోటయ్య గారి మీద నాకు కొన్ని విమర్శలున్నాయి. ఐక్యత విమర్శ అని మంచి సూత్రం ఉందిలే. అందుకే ఆయనతో కొన్ని విషయాలకి ఐక్యతతో ఉంటాను, కొన్ని విషయాలకి విమర్శగా ఉంటాను. ఆయన పేరు చివర ఏ కులం పేరు ఉంటుందో నీకు తెలుసా? కోటయ్య గారే కదండి. కాదు, కోటయ్య చౌదరి. ఆయనతో అన్నాను 1-2 సార్లు. చిన్నప్పుడు మీ పెద్దవాళ్ళు అలా పెట్టారు. సరే, మీరైనా ఆ కులం గొప్ప వదిలేరాదు. ఆ చౌదరి అని చెప్పుకోకుండా ఉండలేరా? కోట్ల మంది మనుషులు అస్పృశ్య కులాల్లో ఉంటే నేను పెద్ద కులం వాడని అని చెప్పుకోవడమే కదండి మీరు చేసేది. అది బాగుందా? అసలు కులం ప్రసక్తి పేరులో పెట్టుకుంటే మన కులాన్ని ఒప్పుకుంటున్నట్టే కదా అన్నాను. ఏమన్నారు మరి? ఏమంటాడు? నవ్వాడు, అంతే. రాసుకునేటప్పుడు తన గొప్ప కులం పేరుతోనే రాసుకుంటాడు. అవతల అస్పృశ్య కులం జనమే ఉంటే నాది పెద్ద కులం అని కులం పిచ్చి ప్రదర్శించే మనిషి మంచి మనిషి అవుతాడా? ఆ విషయంలో అతని ధోరణి నాకు నచ్చదని అతనికి తెలుసు. సువర్ణ అంటుంది, మీరు వేరులేమ్మా అని. సువర్ణ చదువు సంధ్య లేని మనిషి, ఆమె స్థాయిలో ఉంటాడు ఈ మేధావి. ఏం
ఆ కులం పేరు వదిలేయకూడదు. వదిలేస్తే ప్రాణం పోతుందా? అది సరే, ఈయన కార్మికుడు కదా, మార్క్స్ ఎవరి క్షేమం కోసం రాశాడో. ఎన్నెన్నో సమస్యల్లో ఉంటూ కూడా విశ్రాంతి లేకుండా రాశాడు. మనం ఒక్క పుస్తకం చదవలేమా? క్యాపిటల్లో ఏముందో నేర్చుకోవాలని ఉండక్కర్లేదా? చదువుకున్న మనిషి, ఉద్యోగం చేసే మనిషి, తను కార్మికుడు, తను నేర్చుకోవాల్సింది తను నేర్చుకోడు. సీత, నిన్నొకటి జరిగింది. కోటయ్య గారు ఆఫీస్కు పోతూ చిన్న గిన్నెతో కూర తెచ్చి గాంధీకి ఇచ్చాడు. పొన్నగంటి కూర. నేనే వండాను, మీకు నచ్చుతుందని తెచ్చాను అన్నాడు. గాంధీకి ఆకుకూరలు పిచ్చి. తింటా అని గాంధీ ఆ గిన్నె తీసుకున్నాడు. నేనైతే ఇతరులు ఇచ్చేవి తినను, అవి శుభ్రంగా ఉన్నాయో లేదో అని భయం నాకు. నలిని శుభ్రం మీదే నాకు తెగ అనుమానం. ఎవరైనా ఇచ్చే ఆకుకూరలు నలిని కూడా తింటుంది, కానీ ఆ పూట తన ఇంట్లో లేదు. గాంధీ నేను కూర్చున్నాం అన్నాలు పెట్టుకుని. గాంధీ కోటయ్య గారి కూరని పళ్ళెంలో వంపుకుని చేయి పెట్టాడు. అంతే, ఇంత బారు ఉన్న వెంట్రుక ఒకటి వేళ్ళకి చుట్టేసింది. గమ్మున పళ్ళెం తీసేసుకుని వాకిట్లోకి పరిగెత్తి మొత్తం అన్నం కూర అంతా తుక్కు గిన్నెలో పడేసి ఇంకో తోమిన పళ్ళెం తెచ్చుకున్నాడు. అతనికి ఏమైందో నాకు తెలిసిపోయింది. గాంధీ వేరే అన్నం పెట్టుకుని ఇంట్లో కూరలతో తిన్నాడు, కానీ నాకే వికారం పెట్టేసింది. నేనే సరిగా తినలేకపోయాను. అప్పుడే కాదు, ఆ రాత్రి కూడా తినలేకపోయాను. నేను ఆ సాయంత్రం కోటయ్య గారికి ఫోన్ చేసి సంగతి చెప్పి, ఆ కూర వండిన మీ భార్యతో వెంటనే విడిపోవాలి మీరు అన్నాను. అది వండింది నేనే కదా అన్నాడు. అయితే మీతో ఆవిడ విడిపోవాలి వెంటనే అన్నాను. వద్దులేండి, మా ఇంట్లో ఎవరు వండినా అదే జరుగుతుంది. మేమిద్దరం ఒకరికి ఒకళ్ళం సరిపోతాం అన్నాడు. కానీ తను గొప్పగా వండిన కూర గాంధీ తిననందుకు చాలా బాధపడ్డాడు. సీత, కోటయ్యని ఆయన భార్యని ఒకే ఘాటిన కడుతున్నాం అనుకోకు. ఇద్దరికి చాలా తేడా ఉంది, కానీ ఆయన కూడా అస్సలు గట్టి మనిషి కాడు. అన్నిటికీ లొంగుబాట్లే, అన్నిటికీ రాజీలే. మన చేతుల్లో లేని విషయాలకైతే మనం ఎదురు తిరగలేం. శ్రద్ధగా ఒక సైన్స్ పుస్తకం నేర్చుకునే పని కూడా చేయలేమా? అన్నీ కోటయ్య గారి గురించి అంటున్నాను అనుకోకు. ఈ కథల వాళ్ళు, కవిత్వాల వాళ్ళు అందరూ అంతే. మహాశ్వేతాదేవికి జ్ఞానపీఠ అవార్డు వస్తే ఈ సంగతి నమ్మలేకపోతున్నారు. ఈ ఆనందం పట్టలేకపోతున్నాను అని చెప్పుకుంది. తెలివి తక్కువ మాటలు. అసలు అవార్డుల కల్చర్ ఎందుకు ఉంటుందో పట్టించుకొని మాటలు. నేను ఈ అవార్డుల కోసం చేశానా అనరే ఒకళ్ళలోనూ. ఒక రచయిత గిరిజనుల సమస్య మీద రాస్తాడనుకో, గిరిజనులు ఎప్పట్లాగానే ఏడుస్తూ ఉంటారు. రాసిన వాళ్ళకి సన్మానాలు, డబ్బు సంచులు, పట్టలేని ఆనందాలు. అంటే ఆ బీదల కథలు ఎందుకు రాస్తారంటే, ఇదిగో ఈ కీర్తి కోసమే. కీర్తి దొరికితే ఇక పండిపోయినట్టే. ఈ రకం రచయితలు, కవులు దోపిడీ సంస్కృతిని కళ్ళకద్దుకుంటున్నారు. కోటయ్య గారు చాలా బీదల కవిత్వాలు రాస్తాడు, కానీ మార్క్స్ రాసిన దాని మీద ఆసక్తి రాదు. పూజలు పిచ్చి లేదు, అది నయం. ఇంకో ఆయన ఉన్నాడులే, కార్మికుడే. చేతికి కాశీదారాలో మంత్రాల ఉంగరాలు ఏవేవో. అయ్యప్ప బురకాతో ఒకసారి మాట్లాడడానికి వచ్చాడు. నేను చూసి ఆశ్చర్యపోయాను. మీతో మాట్లాడడం కుదరదు, వెళ్ళండి అని చెప్పేసి వచ్చేసాను. తెల్లబోతూ వెళ్ళిపోయాడు. రంగాజీ, ఒక్క మాట, అతనికి మీరు కొంచెం చెప్పి ఉంటే కొంచెం తెలుసుకుంటాడు కదా. పెద్ద భ్రమ అది, అదేం జరగదు. అసలు నేను ఆ మనిషి ముందు కూర్చోవద్దు. సీత కొంచెం నవ్వింది. బీదల మీద ఊరికే రాసి కీర్తిలు సంపాదించడం కాదు, ఆ బీదల విముక్తికి మార్గం చెప్పిన పుస్తకాలు చదివి చర్చించుకోవాలి. ఊరికే కబుర్లతో గడిపే వాళ్లతో ఎంత పరిచయం ఉన్నా వాళ్లతో స్నేహం పెరగదు. ఈ కంప్యూటర్లు వచ్చాక ప్రతి వాళ్ళు బ్లాగులు నడపడం అదేదో పెద్ద సంఘసేవ అయినట్టు క్యాపిటల్ చదివినా ఒకసారి అవగొట్టి దాచేస్తారు. అందులో ఎంత విజ్ఞానం ఉందో, ఎంత విప్లవం ఉందో, ఎంత విముక్తి ఉందో నేర్చుకోవద్దు. క్యాపిటల్ చదువుతూ నేర్చుకునే రోజుల్లో నాకు ఎలా అనిపించేదో తెలుసా? ఆ పుస్తకం చదవడం పూర్తి చేయకముందే, అంతా తెలుసుకోకముందే బయటకు వెళ్ళినప్పుడు ఏ యాక్సిడెంట్లోనన్నా చచ్చిపోతానేమో అనిపించేది. నిజంగా ఆసుపత్రికి అయితే తప్ప ఎక్కడికి బయటికి వెళ్ళేదాన్ని కాదు. కార్మికులందరికీ ఆ పుస్తకాల గురించి అలా ఉండొద్దు. చదివేశాను అంటాడు కోటయ్య గారు, కానీ ఆ సైన్స్లో ఒక్క సంగతి తెలియదు. తన ఆత్మగౌరవమే తనకు తెలియదు. నీ దగ్గరే విలువలు లేకపోతే నీ మాటకి నీ పెళ్ళం ఎందుకు విలువిస్తుంది? ఆ పెళ్ళం నిజంగా చెత్త పెళ్ళామే. ఈయన బుర్ర కులం పిచ్చితో ఉన్నట్టు ఆమె బుర్ర డబ్బు పిచ్చితో ఉంది. ఎవరి పిచ్చి వదలదు.
మరి ఆయన్ని మంచివాడు మంచివాడు అని ఎందుకన్నారు మీరు? విమర్శ, ఐక్యత చెప్పాను కదా. కొన్ని విషయాల్లో మంచివాడే, డబ్బు పిచ్చి లేదు, లేదనే అనుకుంటాను నేను. ఎవరికైనా సహాయంగా ఉంటాడు. ముఖ్యంగా వ్యసనాలు లేవు, సాహిత్యం అంటే ఇష్టపడతాడు, కోపిష్టి కాదు. అవన్నీ మంచి లక్షణాలే కదా. చెడ్డవాళ్ళు అని ఎవరిని అనాలంటే ఇతరులకు హాని చేసేవాళ్ళని. కోటయ్య గారు తనను తానే హాని చేసుకుంటాడు కానీ ఇతరులకు ఏమి హాని చేస్తున్నాడు? కానీ సీత, కులం పిచ్చి వదిలించుకోకపోతే అది చిన్న కులాలకు హాని చేయడమే నిజానికి. కానీ ఈయన రేపు పిల్లలకి కులాంతర వివాహాలు చేసుకుంటే అడ్డు పెట్టాడు. అది నమ్ముతాను నేను. అయినా పాత భావాలు కొన్నన్నా వదిలించుకోడు. అందుకే చిరాకు నాకు. అసలు ఒక మంచి మాట చదివామంటే అది పూర్తయ్యేటప్పటికీ మారిపోయి ఉండాలి. మంచి వైపు అలా మారకపోతే మానవత్వం ఎలా పెరుగుతుంది? మనం ఎలా నేర్చుకుంటాం? ఎక్కువ తక్కువ కులాలన్నీ పెట్టుకుంటే అదా మానవత్వం? తను పెద్ద కులం వాడిగా ఉండాలని కోరుకుంటే అది వదలలేకపోతే అదేం సంస్కారం? అయితే కోటయ్య గారిని మళ్ళీ తిట్టండి రంగాజీ. అమ్మో, అంత చనువు లేదు. ప్రసాద్ని అయితే బాగా తిడతాను. తప్పు చూపించి తిడితే నోరు మూసుకుంటాడు. పిల్లల పేర్ల విషయంలో తల్లిదండ్రులిద్దరికీ సమానమైన గుర్తింపు ఉండాలి అనేవాడంతే. ఇంటి పేర్ల మీద నేను రాసిన వ్యాసం చదివి పిల్లలిద్దరికీ తల్లిదండ్రుల పేర్లే ఇంటి పేర్లుగా పెట్టేశాడు. సమానత్వాన్ని చెప్పే సూత్రం ఏది దొరికితే దాన్ని పాటించాలా లేదా? అలా మారకపోతే అసలు మనుషులం అవుతామా? సరే, ఇంతకీ నువ్వు ఉంటావా వెళ్తావా? ఉంటే ఉండు. కూర్చుని నువ్వు రాయాలనుకున్నవి రాసేసి అన్నీ నాకు ఇచ్చేయి. అయ్యో, వెళ్తాను, ఉండను. ఇప్పటికే మీ టైం బాగా పాడు చేశాను. పాడు కాదు కానీ నువ్వు రాసిన కాగితాలన్నీ చూస్తున్నాను. మధ్యలో నిన్ను చాలా అడగాల్సి వచ్చేలా ఉంది. ఒకలా చేస్తాను. ఇవాళ అన్నీ చూస్తాను. రేపు కాదు కానీ ఎల్లుండి మళ్ళీ వస్తావా? రమ్మంటే వస్తాను. ఫోన్ చేసినా చెబుతానండి. ఫోనుల్లో ఎక్కువసేపు మాట్లాడాలంటే నాకు చిరాకు. శ్యామలతో తప్పదు కాబట్టి అలా చేస్తాను. నీతో అలా ఎందుకు? అయినా ఉన్నది ఒకటే ఫోను. గాంధీకి చాలా పనులుంటాయి దాంతో. స్టూడెంట్స్తో మాట్లాడుకుంటారు. సరే, నేను తర్వాత చెప్తాలే ఎప్పుడు రావాలో. సీత, ఒక పని చెయ్యి. వంటింట్లో స్టవ్ పక్కన గిన్నెతో మూత పెట్టి నా బ్లాక్ కాఫీ ఉంటుంది. గాంధీ పొద్దున్నే పెట్టేసి ఉంచుతాడు. వాళ్ళు టీ అయితే తాగే ముందు పెట్టుకుంటారు. నాకు అలా అక్కర్లేదంటాను. అస్తమాను పని ఉండకూడదు. అది వెచ్చబెట్టి గ్లాసులో పోసి ముందు గ్లాస్ కడగాలి సుమా. నాకు తెచ్చిపెట్టు. నీకోసం టీ పెట్టుకో. నలిని నిద్రపోతున్నట్టుంది. నీకోసమే పెట్టుకో. నాకొద్దండి, నేను ఇంటికి వెళ్ళాకే తాగుతాను. మీ బ్లాక్ కాఫీలో కొంచెం పాలు పోసి వెచ్చబెడతా. అమ్మో, అలా చేయకో. పాలు నాకు పడవని తెలియంది. ఆ సంగతి ఏ డాక్టర్లు చెప్పక 10 ఏళ్ళు కడుపు నొప్పితో ఎంత బాధపడ్డానో. అన్ని ఆసుపత్రిలో తిరిగాను. ఒక్కరూ పాలు అరగడం లేదని అంత చిన్న కారణం కనిపెట్టలేదు. ఆఖరికి ఒక ఆయన ఎవరో కాలక్షేపం మాటల్లో చెప్పాడు, పాలు మానేసి చూడమని. ఆ పూట నుంచి పాలు కాఫీ మానేస్తే 4 రోజుల్లో పెద్ద మార్పు వచ్చేసింది. జబ్బే లేదు. చూడు, అంత చిన్న పాయింట్ డాక్టర్లు చెప్పలేకపోయారు. పద్మశ్రీ బిరుదు వచ్చిన డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాను. అర్ధరాత్రి 12 గంటలకి చూశాడు. అప్పటిదాకా పేషెంట్లే ఎక్కడ. ఏవో 2 పిచ్చి మందులు రాశాడు. పాలు మానేస్తేనే 10 సంవత్సరాలు అసలు జబ్బు కుదిరింది. అమ్మో, అలాగైతే పాల బొట్టైనా కలవనివ్వకుండా గాంధీగారు తయారు చేసి పెట్టిందే వేడి చేసి తెస్తాను. అమెరికాలో చాలామంది ఇలాగే బ్లాక్ కాఫీయే తాగుతారట. నేను చూడలేదులేండి. ఇదేం బాగుంటుందండి, ఎలా తాగుతారు మీరు? ఒకసారి ఏమైందో తెలుసా? మధ్యాహ్నం పూట ఒక పెద్ద కోతి వంటింట్లో దూరింది. నా కాఫీ తీసి తాగబోయింది. నచ్చలా దానికి. అక్కడ పడేసిపోయింది. కోతికి నచ్చిన కాఫీయే నేను ఇష్టంగా తాగుతాను. కోతులు వస్తాయా ఇక్కడికి? ఇదివరకు ఎప్పుడూ లేవు. ఈ మధ్య తెగొస్తున్నాయి. ఒకసారి భోజనాలు టేబుల్ మీద కూర్చుని ఉంది. ఒకసారి నా పక్క నుంచే వెళ్ళింది. చాలా పెద్దది. కుక్క అనుకున్నాను. తలుపు దాటుతూ ఉంటే చూశాను. అప్పుడు ఇంట్లో ఎవరూ లేరు. అలాంటివి జరిగాకే కాస్త తలుపులు దగ్గరికి వేస్తున్నాము. ఇక్కడ కాకులు కనబడవు కానీ కోతులు బాగా కనబడతాయి. కాకుల్ని చూసి 15 ఏళ్ళయింది సీత. కాకి అరుపులు వినాలనుంది. తెల్లారేపాటికి కోకిల మాత్రం తయారవుతుంది. ఈ సీజన్లో చీకటితో మొదలెట్టి కూయడం ఇక ఆపదు. 10 గంటల దాకా. సాయంత్రం మళ్ళీ 2 గంటలు. ప్రియురాల్ని పిలవడం అటది. పిలిస్తే ఒకసారి పిలిచి ఊరుకోవాలి కానీ అన్ని గంటలు పిలవడం. పిలిచినా అది రాదు. దానికి దీనికి ఏం తగువలో ఏం కోపాలో. అయినా ఇది పిలుస్తూనే ఉంటుంది.
కొందరు మగాళ్ళు కూడా సిగ్గు లేకుండా ఉంటారే, అలాంటి మగపెట్టే ఇది. రాజేశ్వరరావు బాలసరస్వతి కలిసి రావే రావే కోయిల, రాగము పాడవే కోయిల అని పాడితే తగి వింటాను గాని ఈ కిటికీ పక్కనే మామిడి చెట్టు మీద గంటలు గంటలు కూస్తుంటే దాని కంఠం పోతుంది అనిపిస్తుంది. బాగా నవ్వింది సీత. గబగబా వెళ్ళి వేడి కాఫీ తెచ్చిపెట్టింది. మీరు కాఫీ తాగేదాకా కూర్చుంటా, కాఫీ తాగుతూ రాసుకోరు కదా అని కూర్చుంది. రంగాజీ, ఫిల్టర్ కాఫీ అయితే ఎక్కువ పరిమళం ఉంటుంది కదా, అలా పెట్టి వెళ్ళనా, సాయంత్రానికి బాగుంటుంది. నాగరాజుకి అలాగే చేసేదానివా? ఆ మాట ఎందుకండి, అక్కడ చాలా పాపాలు చేశాను, అందుకే ఇక్కడ పుణ్యాలు చేస్తే. ఇదన్నమాట నీ నాస్తికత్వం. పర్వాలేదు, మీకోసం ఫిల్టర్ కాఫీ దగ్గర నాస్తికత్వాన్ని వదిలేయచ్చులేండి. నాగరాజుకి నీ మెయిల్ అందుంటుందా ఈ పాటికి? కోఆపరేట్ చేస్తానని రాసింది. ఎప్పుడో చూసేసుంటాడు. మ్యూచువల్ డైవర్స్ అని తను విడాకుల కోసం సిద్ధమైనట్టు ఏదో బెదిరింపు కోసం అలా రాసి ఉంటాడేమో. వస్తాడనే అనిపిస్తుంది నాకు. అలాగైతే నాకిక తిండి సహించదు, నిద్ర పట్టదు. వెళ్తాను రంగాజీ, పడుకోండి కాసేపు. వీధి తలుపులు వేసేసి వెనక నుంచి వెళ్తానండి. అలా అక్కర్లేదు, వీధి తలుపులు కొంచెం దగ్గరికి వేసి వెళ్ళిపో చాలు. రాత్రులు శరత్ తొందరగా రాకపోతే ఏం చేస్తామో తెలుసా? శరత్ పని కంప్యూటర్ కంపెనీలోనే కదా, రాత్రులు ఒక్కోసారి 12 దాటాక వస్తూ ఉంటాడు. వీధి తలుపులు దగ్గరికి వేసి మా దారిన మేము పడుకుంటాం. తను ఎంత రాత్రి వచ్చినా లోపలికి వచ్చేస్తాడు. అమ్మో, మరి దొంగల భయం? ఇంట్లో బంగారాలు, రత్నాలు, వజ్రాలు, పట్టు చీరలు ఉండేవాళ్ళకి ఆ భయాలు మా దగ్గర ఉన్నాయి. అన్నీ మార్క్సిజం పుస్తకాలే. దొంగలు అవి తీసుకుపోతే చదువుకుని బాగుపడతారు, మనం మళ్ళీ కొనుక్కోవచ్చు. కాదండి, టీవీ తీసుకుపోతారు. టీవీ పోతే మరీ మంచిది, మళ్ళీ కొనేదాకా గోల తప్పుతుంది. ఒక సంగతి చెప్పనా, మేం ఫిలిం నగర్ నుంచి ఇక్కడికి మారిపోయినప్పుడు ఈ మొత్తం ప్రాంతంలో మా ఇల్లు ఒక్కటే, రెండో ఇల్లు లేదు. ఎప్పుడైనా మేము ఆటోలో ఇక్కడికి వస్తూ ఉంటే ఆటో అతనే జడిసిపోయేవాడు. ఇంత జంగిల్లోకి వచ్చారేంది సార్ అనేవాడు. రోజు పొద్దున్నే జూబ్లీ హిల్స్ వైపు నుంచి కొంతమంది మార్నింగ్ వాకులకు ఇటు వచ్చి మమ్మల్ని పలకరించి ఇంత ఒంటరిగా ఉంటారా, భయం లేదా అనేవాళ్ళు. ముందు వరండాలో నిలబడితే దూరంగా దుర్గం చెరువులో నీళ్లు కనబడేవి. సాయంత్రాలు అటు తిరిగేవాళ్ళం. ఇటువైపు హైటెక్ సిటీ మొదలై 2 ఏళ్లలో ఇదంతా అపార్ట్మెంట్స్తో నిండిపోయింది. ఇక్కడి నుంచి మళ్ళీ ఎటన్నా పోవాలనుకున్నాం కానీ అది సాధ్యం కాలేదు. ధనవంతులు బయలుదేరాక రాత్రుల్లో 2 పోలీసులు కాపలా తిరిగేవారు. మా వరండాలో వాళ్ళు పెట్టుకున్న పాయింట్ బుక్లో సంతకాలు చేసి వెళ్ళేవారు. సంతకాలు సరే కానీ రాత్రులు నిద్ర లేకుండా తిరక్కండి అని గాంధీ వాళ్ళని ముందు గదిలోకి పిలిచి ఒక చాప, తలగళ్ళు ఇస్తే 2-3 గంటలు సేపు పడుకునేవారు వాళ్ళు. ఒకసారి వాళ్ళు ముందు గదిలో నిద్రపోతుంటే దర్గా పోలీస్ స్టేషన్ నుంచి ఇన్స్పెక్టర్ వచ్చాడు. వాళ్ళ మీద తనిఖీకి గాంధీ అతనికి అబద్ధాలు చెప్పేసి పంపించి వాళ్ళని లేపితే వాళ్ళు నిద్రమత్తుతో తోలుతూ నెమ్మదిగా వెళ్ళిపోయారు. ఇప్పుడు తిరగడం లేదు, వాళ్ళ సంతకాల గోల లేదు. ఇప్పుడు ప్రతి అపార్ట్మెంట్కి వాచ్మ్యాన్, సెక్యూరిటీగా గార్డులు ఉంటారు కదా, కాపలాలన్నీ వాళ్ళ పని. వాళ్ళు నిద్రపోకూడదు. యజమానులు ఏసీలు పెట్టుకుని నిద్రపోతారు. ఏసీల గోలలు మా ఇంటి చుట్టూరును. సరేలే సీత, నువ్వు వెళ్ళు, తలుపులు దగ్గరికి పెట్టి వెళ్ళు చాలు. సీత ఆశ్చర్యపోతూ చిరునవ్వుతో వెళ్ళిపోయింది. కళ్ళు తెరిచిన సీత 23వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.